హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన రుచితో మన ఇంట్లోనే ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ బిర్యానీలోకి మనం వాడే మసాలాలు కూడా బయట కొనేవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన మసాలాలు కాబట్టి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ బిర్యానీ అనేది డ్రైగా ఉండకుండా మనం వేసే మసాలాల వలన మాయిశ్చర్ ఉండి చికెన్ ఏమో జ్యూసీగా ఉండి టేస్ట్ అద్దరిపోతుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితేనే ఒక లైక్ చేయండి. అలాగే ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇందులోకి కావాల్సిన మసాలాలను మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ మసాలాలు ఏంటో ఈ వీడియోలోనికి వెళ్ళిపోయి మనము చూసుకుందామండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోనికి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మనము చూసేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోనికి బాస్మతి రైస్ 2.5 గ్లాసెస్ వరకు వేసుకుందాము. మరి 2.5 గ్లాసెస్ రైస్ అంటే 750 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఈ 750 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకుంటే నేను చికెన్ కూడా 750 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్లోనికి అంతా నీళ్ళు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులోనికి మనము ఫ్రెష్గా వాటర్ని వేసుకొని ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట అయినా మనము నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి చికెన్ను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి స్మెల్ రాకుండా ఉండడం కోసము నిమ్మరసము, ఉప్పు వేసి మరొకసారి కడిగేసేయండి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోనికి మనము కారంను వేసుకుందాము. నేను 2 టీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఈ చికెన్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుందాము. కొంచెం ఆయిల్ని కూడా వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా ఇందులోనికి వేసేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వీటన్నిటిని కూడా వేసి ఈ ముక్కలకంతా బాగా పట్టే విధంగా ఒకసారి చేతితో మనము చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపెట్టుకున్న చికెన్లోనికి మనము నిమ్మరసాన్ని వేసుకోవాలి. 3/4 కేజీ చికెన్కి నేను ఒక నిమ్మకాయను వేసుకున్నాను. మరి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులోనికి మనము 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు, నిమ్మరసము వేసుకున్న తర్వాత ఈ పెరుగు, నిమ్మరసం అంతా కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా చేతితో చక్కగా అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మనము మూత పెట్టేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోనికి 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, అలాగే 4 లవంగ మొగ్గలు, 2 ఇలాచీలు, ఒక అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ వరకు నల్ల మిరియాలు, 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక మరాఠీ మొగ్గ, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా తీసుకొని ఇందులోనికి వేసుకొని ఇందులోనికే మనము 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఇదంతా మనము మిక్సీ పట్టేసుకోవాలండి. మనం వేసుకునే ఈ మసాలాల వలన బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోనికి మనము తీసేసుకొని ఇదే మిక్సర్ జార్లోనికి ఒక 3 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకుందాము. అలాగే 2 టమాటాలను కూడా పెద్ద సైజు టమాటాలు తీసుకోవాలి. చిన్నవి అయితే 3 తీసుకోండి, పెద్ద సైజు టమాటాలు అయితే 2 తీసుకోండి. ఈ టమాటాలను కూడా మనము శుభ్రంగా కడిగేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులోనికి వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర ఆకును కూడా వేసుకుందామండి. అలాగే ఇందులోనికి మనము ఒక అరకట్ట వరకు పుదీనా ఆకును కూడా వేసుకుందాం. మనం వేసుకునే ఈ పుదీనాకు ఈ పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర పేస్ట్ వల్ల బిర్యానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా కూడా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఒక గిన్నెలోనికి తీసుకుందామండి. మన బిర్యానీకి కావాల్సిన మసాలాలు రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందామండి. ఈ ఆయిల్ అంతా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోనికి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను మనము ఇందులోనికి వేసుకుందాము. మరి ఈ ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను ఆయిల్లోనికి వేసుకొని మొత్తం రంగు మారేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోనికి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి మనము ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనికి మనము 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని ఇందులో వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అంతా ఇందులో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము 1 ఇంచు వరకు దాల్చిన చెక్కను, అలాగే 2 ఇలాచీని, 2 లవంగ మొగ్గలను, కొంచెం బండ పువ్వును, ఒక మరాఠీ మొగ్గను,
ఒక బిర్యానీ ఆకును ఇందులోనికి వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను మనము ఈ ఆయిల్లోనికి వేసేసుకొని ఈ ఆయిల్లో మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చిలో ఉండే పచ్చివాసన అలాగే పుదీనా కొత్తిమీరలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందంటే మనకు అర్థమైపోతుంది బాగా ఫ్రై అయ్యిందని. ఇప్పుడు ఇందులోనికి మనము నానబెట్టి పెట్టుకున్న చికెన్ కూడా మొత్తము ఇందులోనికి వేసేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా మనము 2-3 నిమిషాల పాటు కలిపేసుకోవాలండి చక్కగా. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెము మనము అటు ఇటుగా దీన్ని కొంచెం వెడల్పు చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి కొన్ని తీసుకొని పైన కూడా మనము క్రష్ చేసి కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ చికెన్ను మనము మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని 90% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడికించుకుంటూ మరొక వైపున మనము ఒక గిన్నె తీసుకొని ఇందులోనికి సగం వరకు వాటర్ని వేసుకుందామండి. ఈ వాటర్లోనికే మనము బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. సాజీర కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని 2 పచ్చిమిరపకాయలను కూడా మనము తొడిమెలు తీసి అలాగే వేసేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాలో నుంచి 1 టీ స్పూన్ వరకు మసాలాను మనము ఇందులోకి యాడ్ చేసుకొని ఉప్పు కూడా మనము రుచికి సరిపడా వేసుకోవాలండి. ఇలా మనము ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి పుదీనా ఆకు కొంచెము అలాగే కొత్తిమీర ఆకు కొంచెం వీటన్నిటిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక పొంగొచ్చేంత వరకు మనము సగం వరకు మూత పెట్టేసుకొని దీన్ని ఇలాగే వదిలేద్దాం. ఇప్పుడు మనము చికెన్ను చూసుకుందామండి. చికెన్ అంతా కూడా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, ఒక 80% వరకు అయితే చికెన్ ఉడికిపోయింది. మరొక 10% వరకు కూడా ఉడకడానికి ముందుగానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను అంతా కూడా ఇందులోనికి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మరొక 10% వరకు మనము ఉడికించుకుందాము. మూత పెట్టేసుకుందామండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇదంతా ఉడికించుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ నీళ్లు కూడా పొంగొస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నీళ్లు చక్కగా పొంగిపోయాయండి. మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని అంతా కూడా మనము ఇందులోనికి వేసేసుకుందామండి. మనము 1 అవర్ వరకు రైస్ని నానబెట్టేసుకున్నాం కాబట్టి ఈ రైస్ ఉడకడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి. ఇప్పుడు మనము మూత పెట్టకుండానే దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ మరి 90% వరకు ఉడికిపోయింది కాబట్టి మనం ఇందులోనికి పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకును అలాగే బ్రౌన్ ఆనియన్స్ని క్రష్ చేసుకుంటూ వేసుకొని మూత పెట్టేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు రైస్లోనికి మనము సాల్ట్ కనుక ఒకవేళ తక్కువైతే వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. చికెన్లోనికి కూడా మీరు ఇప్పుడే టేస్ట్ చూసి ఒకవేళ ఆ సాల్ట్ కనుక తక్కువ ఉందనిపిస్తే చికెన్లో కూడా మీరు సాల్ట్ వేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు 90% వరకు రైస్ కూడా అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నిటిని కూడా మనము వంపేసుకొని ఈ రైస్ని మనము చికెన్లోనికి కొద్ది కొద్దిగా వేసుకుందాం. చికెన్ అంతా కూడా ఒకసారి పరిచినట్టుగా వేసుకుందామండి. చూసారు కదా, చికెన్ కూడా ఇలా జ్యూసీగానే ఉండాలి. మరి మొత్తం డ్రైగా ఉండకూడదు. అలాగని ఎక్కువ సూప్ కూడా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మనము నీళ్లు వంపేసి పెట్టుకున్న రైస్ని ఇందులోనికి సగం వరకు వేసుకుందామండి. మీరు ఎంత రైస్ తీసుకున్నారో అందులో నుంచి సగం వరకు మనం పైనుంచి అంతా కూడా పరిచినట్టుగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును అలాగే పుదీనా ఆకును బ్రౌన్ ఆనియన్స్ని కొన్నిటిని వేసుకొని మరి దీనిపై నుంచి కొంచెం మనము ఫుడ్ కలర్ని కూడా వేసుకుందామండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ రెండింటిని తీసుకున్నాను. కలర్ఫుల్గా కనిపించడం కోసము ఈ రెండింటిని నేను వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మనము నెయ్యిని కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనము మిగిలిపోయిన అన్నం ఉంది కదా, ఆ అన్నంనంతా కూడా పైనంతా కూడా పరిచినట్టుగా వేసేసుకుందామండి. మిగిలిన అన్నం అంతా కూడా ఇప్పుడు మనము వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనము లోపల ఎలాగైతే కొత్తిమీరాకు పుదీనాకు ఇవన్నీ వేసుకున్నాము, ఇప్పుడు కూడా అలాగే కొత్తిమీరాకును అలాగే పుదీనాకును బ్రౌన్ ఆనియన్స్ని ఫుడ్ కలర్ని కూడా వేసుకొని పైనుంచి కొంచెం
నెయ్యిని కూడా మనము వేసుకోవాలండి. తర్వాత మనము పైన మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ని మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బౌల్ని డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టకుండా కింద ఒక పాత పెనం ఏదైనా పెట్టుకొని పైనుంచి మనము ఈ గిన్నెను పెట్టుకున్నట్టయితే బిర్యానీ అనేది అడగంటకుండా ఉంటుంది. ఒక 4-5 నిమిషాల తర్వాత మనము మూత తీసి చూసినప్పుడు ఆవిరి అనేది పైకి మనకు కనిపించినట్టయితే ఈ బిర్యానీ అంతా కూడా లోపల నుంచి చక్కగా ఉడికిపోయిందని మనకు అర్థమవుతుందండి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో. డ్రైగా ఉండకుండా ఈ బిర్యానీ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా రకాల బిర్యానీలు మీరు తిని ఉంటారు. తప్పకుండా దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.